ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాంచనా, ఒకసారి ఇలా రావా? ఏంది? రా చెప్తా, రా. ఏంది? అది కొంప మునిగింది. మన కొంప అయితే కాదు కదా, ఎందుకు కంగారు? అది కాదు, అబ్బాయికి నిశ్చితార్థం ఉంగరం చేయించాం కదా, చేయించుండం అన్నారుగా. అది తీసుకురావడం మర్చిపోయాను. బుద్ధుండదా నీకు? నిశ్చితార్థానికి వచ్చి నిశ్చితార్థం ఉంగరం మర్చిపోయి ఉండవా? ఏమైంది గీత? మీ ఆవిడ గారు పెద్ద ఘనకార్యం చేసి ఉండాది, నిశ్చితార్థం ఉంగరం మర్చిపోయొచ్చు ఉండదంట. ఇప్పుడు నిశ్చితార్థం ఉంగరం లేకపోతే ఈ నిశ్చితార్థం ఆగిపోతుంది కాంచనా. నేను వెళ్ళి తీసుకురానా? వద్దులే అబ్బి, నువ్వు వెళ్ళావంటే తాబేలు మాదిరి స్థిమితంగా వెళ్ళొస్తావు. అదే నేనైతే రాకెట్ మాదిరి దూసుకొచ్చాను. ఇదిగో, నేనొచ్చేంత వరకు ఆసమ్మ బోసమ్మ అని ఏవో మాటలు చెప్పి కాలం గడిపేయండి. ఉంగరం మర్చిపోయాను మాత్రం అస్సలు చెప్పకండి, వాళ్ళు ఇంకోలా అనుకునేరు. అయితే త్వరగా వెళ్ళు. వెళ్ళొస్తా. అమ్మయ్యా. ఇదిగో ఆటో, ఆటో పోనీ. దర్శన్, దర్శన్, దర్శన్ ఏంటి రూమ్ లో లేడు? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఏమైంది నాన్న? దర్శన్ రూమ్ లో లేడమ్మా. రూమ్ లో లేకుండా ఎక్కడికి వెళ్ళాడు? కొద్దిగా త్వరగా పోనివయ్యా. అమ్మా, అమ్మాయి వచ్చింది, మరి అబ్బాయి? నేను వెళ్ళి తీసుకొస్తాను పంతులు గారు. త్వరగా నా మెడలో తాళి కట్టు దర్శన్. ఈ క్షణమే మనం భార్యాభర్తలం అయిపోవాలి. తొందరగా పోనీ అయ్యా. స్వస్తి శ్రీ చాంద్రమానేన శుక్లపక్ష విధియా శుభముహూర్తాన ఆనంద భైరవి గారి ఏకైక కుమారుడు దర్శన్కి విశ్వనాథ్ దంపతులకు కనిష్ట పుత్రిక అయిన కుమారి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శరణ్యని ఇచ్చి వివాహము జరుపుటకు గాను ఇచ్చి పుచ్చుకుంటున్న నిశ్చయ తాంబూలాలు. అయ్యా, తాంబూలాలు మార్చుకోండి.
ఓం అయం ముహూర్తస్ముహూర్తోస్తు నిశ్చయ తాంబూల ముహూర్తస్ముహూర్తోస్తు హరి ఓం. ఆపండి 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 ఏమైందమ్మా? ఏం జరుగుతుందేడా? నిశ్చితార్థమని తెలుసు కదా, తెలియనట్టు అడుగుతావేంటి? వస్తే పిచ్చిదానా, ఈ నిశ్చితార్థం ఎవరితో జరగాలి, ఎవరితో జరుగుతుందే? ఏమయ్యా విశ్వనాథం, ఏం చేస్తున్నావయ్యా నువ్వు? కాంచన, మనం తర్వాత మాట్లాడుకుందాం. తర్వాత మాట్లాడుకోవడం ఏంది? ఏ శరణ్య, లేవే అక్కడి నుంచి. తప్పుకో. కాంచన 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 ఆవేశపడకు, ఇక్కడి నుంచి వెళ్దాం. పద 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 ఎక్కడికయ్యా? పద పద. ముందు నువ్వు పద తీసుకు పద. కాంచన. ఏందమ్మే నన్ను ఎక్కడికి తీసుకొచ్చుండారు? అది కాదు. ఏది కాదమ్మే, అసలు ఏం జరుగుతుందిడా? మీ కాళ్ళకి ఏమైనా పొరలకు ఏమైనా ఏంది? నిశ్చితార్థం అనన్యకైతే శరణ్యను కూర్చోబెట్టినారండి. నిశ్చితార్థం అనన్యకు కాదు కాంచన, శరణ్యకి. ఏంది ఇప్పుడు జరిగే నిశ్చితార్థం శరణ్యక? అవును. యో, నువ్వు అసలు మనిషివేనా అసలు? కాంచన, ఏందమ్మి అరుస్తాన్నావు? నీ మొగుడిని అన్నానే? ఇట్లాంటి దుర్మార్గుడిని ఏమన్నా తప్పులే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.